ఈ జిలేబీ నెక్లెస్ ఏదైతే ఉందో కుందన్ వాడి, అంటే కుందన్ ఎక్కువ కూడా లేదండి. జిలేబీ నెక్లెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోన్స్ చాలా తక్కువగానే తీసుకుంటాం. ఎందుకంటే జిలేబీ అన్న ప్యాటర్న్ అన్నప్పుడు దాని మీద స్టోన్స్ ఏమీ రావండి. ఆ జిలేబీ ప్యాటర్న్ కింద ఏవైనా మనం డాంగ్లింగ్స్ ఇచ్చుకుని వాటికి స్టోన్స్ తోటి వర్క్ చేయడం తప్ప జిలేబీ మీద వర్క్ ఏం చేయలేము. ఎందుకంటే దీని మీద ఎటువంటి జ్యువెలరీ వర్క్ కానీ జాయింట్ వర్క్ కానీ అవదు. ఎందుకంటే జిలేబీ అనేది పూర్తిగా హ్యాండ్మేడ్ తీగ. సో దాని మీద ఎక్కువగా మనం ఎటువంటి వర్క్ చేయలేము. ఏదన్నా ఉన్నా దాని సపోర్ట్ తీసుకుని కింద చేసుకుంటూ రావటమే. సో ఇందులో మీరు గమనిస్తే జిలేబీ కింద చక్కటి కుందన్ పీసెస్ తీసుకున్నామండి. దాని కింద చక్కగా మన ఎమరల్డ్స్తోనూ పర్ల్స్తోనూ డాంగ్లింగ్స్ ఇచ్చేసాం. ఎస్పెషల్లీ ఎక్కువగా నేను ఎప్పుడు జిలేబీ చేసినా లాకెట్ డిటాచబుల్ ఉండేగా చూస్తూ ఉంటానండి. ఎందుకంటే ఇది ఒక్క ప్యాటర్న్లోనే ఇంత బ్యూటిఫుల్ జిలేబీ నెక్లెస్లో లాకెట్ చాలా స్పెషల్గా ఉండాలండి. జిలేబీలో ఏముంటుందండి, ఇక్కడ డిజైన్ ఏముందండి, జిలేబీ అంటే జిలేబీ అంతే. ఆ మెలికల్గా ఉన్న ఆ తీగనే జిలేబీ ప్యాటర్న్ అంతే. అందులో డిజైన్ ఏమి లేదండి. 100 నెక్లెస్లు చేసినా నేను ఈ డిజైన్ ఇలాగే తీసుకోవాలి. సో నేను ఎక్కడ దీంట్లో స్పెషల్గా వర్క్ చూపించాలి అంటే లాకెట్. సో అంత స్పెషల్గా డిజైన్ చేసిన లాకెట్ దీని ఒక్కదాని మీద ఉండిపోతే ఎలాగండి? వేరే వాటి మీద కూడా మీరు కంటెల మీద, మీ దగ్గర ఉన్న పర్ల్ మాలల మీద, చైన్స్ మీద, బీట్స్లోనూ మల్టిపుల్ పర్పస్లో వాడుకునేలాగా ఉండాలి. సో ఆ లాకెట్ ఎంత స్పెషల్గా ఉండాలండి. సో మీరు గమనించండి, నేను పెట్టిన జిలేబీ నెక్లెస్లు అన్నింటిలో కూడాను లాకెట్స్ చాలా స్పెషల్గా యూనిక్గా డిజైనర్ పీసెస్ ఉంటాయండి. అంత జాగ్రత్త తీసుకుంటాను నేను. సో ఈరోజు ఈ లాకెట్ ఏదైతే ఉందో రాధాకృష్ణులు రాసలీలు అంటాం కదా, స్వామివారి పక్కన అమ్మవారి పక్కన నిలబడి చక్కగా వేడుగానం చేస్తూ ఉంటారు. సో అటువంటి రాధాకృష్ణుల రూపం తీసుకున్నాం. పైన లాకెట్లో కూడాను చక్కగా చిన్న రాధాకృష్ణుల పైన కూడా ఇచ్చాం. సో లాకెట్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇది మీరు ఈ నెక్లెస్తో ఎంత బాగుందో మీరు ఎనీ అదర్ బీడ్స్లో, పర్ల్స్లో, కంటెలో కూడాను మీ దగ్గర కంటె ఏదైనా ఉంటే, కంటెలు కొనుక్కుని ఉంటారు కదా, ఆ కంటెలు ఎలాగో డిటాచబుల్ ఉంటాయి. సో ఆ కంటికి కూడా ఈ లాకెట్ తగిలించిన ఇంతే బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఒక 60 గ్రామ్స్లో, మోర్ దాన్ 60 గ్రామ్స్ అండి. కుందన్ అనేటప్పటికీ ఎప్పుడు మీకు 10% వెయిట్ యాడ్ చేసుకోవాలి నేను చెప్తూ ఉంటాను. 65 గ్రామ్స్లో వచ్చిందండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీకు ఎలా నచ్చినాయో తెలియజేయండి తప్పకుండా. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.